వైసీపీ పార్టీ తూర్పు నియోజకవర్గంలో షాక్ తగిలింది. 19వ డివిజన్ కు చెందిన ముస్లిం నేతలు జనసేన పార్టీలో చేరారు. 19వ డివిజన్ కు చెందిన వైసీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి షేక్ షఫీ ఆధ్వర్యంలో సుమారు 150 మంది ముస్లింలు జనసేన పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో ఆదివారం బందర్ రోడ్లోని తూర్పు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో పార్టీలో చేరికల కార్యక్రమం జరిగింది. కండువాను వేసి ముస్లింలను పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నో అవమానాలను ఎదుర్కొని 2024లో కూటమిని ఏర్పాటు చేసి రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడానికి ఎంతగానో కృషి చేశారని తెలిపారు. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేవలం పవన్ కళ్యాణ్ వల్లనే సాధ్యమవుతుందని ఆయన తెలియజేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 19వ డివిజన్లో షేక్ షఫీ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ కార్యదర్శిగా పనిచేసి జనసేన పార్టీ సిద్ధాంతం నచ్చి ఈరోజు జనసేన పార్టీ మా ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరిగింది. షఫీ గారికి మేము ఒకటే మాట ఇస్తూ ఉన్నాం. జనసేన పార్టీ అంటే ఒక విలువలతో కూడిన పార్టీ, ప్రజలు బాగోగులు కోరుకునే పార్టీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలని ఒక సంకల్పంతో జనసేన పార్టీ స్థాపించి 2024లో ఎన్ని అవమానాలు పడినా 2019లో 24లో కూటమిని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన అందిస్తున్నటువంటి ఈ కూటమి పార్టీలకి జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే ప్రదంలో మరి అన్ని పార్టీల నుంచి కూడా మంచి స్పందన ఉండి వైసీపీ నుంచి పెద్ద ఎత్తున జనసేన పార్టీకి రావడానికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు భావజాలం, పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానం. కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున ముస్లిం మైనార్టీ నుంచి పెద్ద ఎత్తున చేరికలు జరగటం మాకు చాలా సంతోషంగా ఉంది. జనసేన పార్టీని ఇంకా బలోపేతం చేస్తాం. ఇంకా బలంగా విజయవాడ సిటీలో 3 నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున జాయినింగ్లు ఉన్నాయి. పార్టీని అభివృద్ధి చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాం. నమస్కారం, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నా పేరు షఫీ అండి. రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి 2019 నుంచి 21 వరకు చేశానండి. నేను పార్టీకి చాలా కష్టపడ్డానండి. కార్యకర్తగా కన్నా చాలా మా కుటుంబంలో పార్టీ అన్నట్టుగా కష్టపడ్డాను. కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ అనే పార్టీ కేవలం కార్యకర్తల్ని వాడుకోవటానికి తప్పితే, వాళ్ళ స్వలాభాల కోసం తప్పితే కార్యకర్తలను బతికించలేదండి. అప్పటికే చాలా చూసాం, మేము కష్టపడ్డాం. సరే, మేము జగన్మోహన్ రెడ్డి గారి మౌనం చూసి మేము పనిచేయలేదండి. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి గురించి చేసాం. ఎందుకంటే ఆయన మా ముస్లిం మైనారిటీకి 4% రిజర్వేషన్ చేశారు. సరే, ఆయన తనయుడు కాబట్టి ఆయన ఇంకా ఎక్కువ చేస్తారని అనుకున్నాం. కానీ ఏంటంటే ఆయన చేయలేకపోయారు. మెయిన్ కార్యకర్తలను ఆయన చాలా చిన్న చూపు చూశారు. అది ఇప్పటిదాకా చూసాం. దానికంటే ముందు మాతో పాటు మా సన్నిహితులు చాలామంది జనసేనలో చేసేవాళ్ళు. మేము వైసీపీలో ఉండేవాళ్ళం, వాళ్ళు జనసేనలో ఉండేవాళ్ళు. ఇప్పటికీ కూడా వాళ్ళు కార్యకర్తని నిజంగా వెన్నుదన్ని చూసుకున్నారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే అయ్యిద్ది. పవన్ కళ్యాణ్ గారి వల్ల కేవలం నాయకులను చూడాలంటే ఆయన వల్లే అయ్యిద్ది. మేము మాతో పాటు ఉన్న మా సోదరులను చూసాం. వాళ్ళు చాలా పార్టీ కష్టపడ్డారు. కానీ ఆ పార్టీలో వాళ్ళకి తగ్గ విలువలు ఉన్నాయి. అందుకనే ఇంకా అలాంటి పార్టీలో కష్టపడిన నాయకులకి, కార్యకర్తకి విలువ లేదని చెప్పి, నిజంగా ఒకప్పుడు విజయవాడలో జనసేన అంటే ప్రతి ఒక్కడు అనేవాళ్ళు. అలాంటి పార్టీని అమ్మిశెట్టి వాసు నిజంగా ప్రతి చిన్నోడు కూడా ఏముందిలే అని అనుకునేవాళ్ళు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన కష్టపడి